జయ గురుదత్త. మనకు పరమ పవిత్రమైనటువంటి కొన్ని పుష్పాలు, పత్రులు ఉన్నాయి కదండి. అందులో తులసి, తర్వాత మారేడు, తమలపాకు, కదంబ పుష్పాలు, కమలాలు ఇలా చాలా ఉన్నాయండి. అయినప్పటికీ తమలపాకు గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. తమలపాకు లేనిదే ఏ పూజ, ఏ శుభకార్యం జరగదు. అలాంటి తమలపాకు అసలు ఈ భూలోకంలో, ఈ సృష్టిలో లేదని శాస్త్రంలో చెప్పబడిందండి. మరి ఎక్కడిది అని అడుగుతారేమో. దేవలోకంలో దేవేంద్రుడు ఎక్కి తిరిగే ఐరావతం, అదే తెల్లటి ఏనుగు ఉంది కదండి. ఆ ఏనుగుని కట్టేసే స్తంభం ఒకటి ఉన్నదండి. ఆ స్తంభానికి పుట్టిన తీగ జాతికి చెందినటువంటి నాగవల్లి అనే పేరు కూడా ఈ తమలపాకు చెట్టుకు ఉందండి. మరి అలాంటప్పుడు అది మహాలక్ష్మి స్వరూపం కదండి. అందుకే అంతటి విశిష్టత కలిగినది. మరి ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి తప్పు, ఎలాంటి దోషము ఉండదండి. మహాలక్ష్మి స్వరూపమైన తమలపాకు చెట్టును అందరూ ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవచ్చు. అది లక్ష్మీ స్వరూపం అండి. శ్రీమాత్రే నమః.